సిబిఐ మాజీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు లక్ష్మీనారాయణ గారు అంటే రాజకీయాలను ఆల్మోస్ట్ వదిలేసినట్టే అనుకుంటాను. ఆయన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన అంటే మెయిల్ గ్రూప్కి సంబంధించిన ఒలెక్ట్రా బస్సులు, ఈవీ బస్సులు తయారు చేసే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా చేరారు అని నిన్న పేపర్లో వచ్చే వార్త చూసి కొంత ఆశ్చర్యపోయారు. నిజానికి లక్ష్మీనారాయణ గారు అంటే నాకు చాలా గౌరవం. జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే ఆయన ఇంటి పేరు అనుకుంటారు చాలామంది. ఆయన సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. అందువల్ల జేడీ లక్ష్మీనారాయణ అని మేమే పిలిచేవాళ్ళం. ఆ పేరు అప్పట్లో రిపోర్టర్గా మేమందరం పనిచేసినప్పుడు, మేము గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు, ఇట్లా వేరు సంచలనమైన కేసులన్నీ కూడా ఆ రోజు సిబిఐ డైరెక్టర్గా ఇక్కడ పనిచేసిన సందర్భంలో ఆయన చేశారు. కాబట్టి ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. చాలా జెన్యూన్ ఆఫీసర్. అసలు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇంత పవర్ఫుల్గా ఉండాలి అని ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి దేశమంతా డిస్కషన్ జరిగింది. సో అలాంటి జేడీ లక్ష్మీనారాయణ గారు బహుశా మహారాష్ట్ర కేడర్ అనుకుంటాను. ఆయన పూణేలోనూ ఎక్కడో సంథింగ్ కమిషనర్గా ఏదో పనిచేస్తున్నప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని మళ్ళీ ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఏదో డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఆ డిప్యుటేషన్ మీద వచ్చిన సమయంలోనే ఈ జగన్ గారిని అరెస్ట్ చేయడం కానీ, గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, ఇట్లా వేరు సంచలనమైన కేసులని టేకప్ చేయడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. మళ్ళీ ఆ తర్వాత డిప్యుటేషన్ అయిపోవటం, మళ్ళీ తిరిగి మహారాష్ట్ర కేడర్కి ఏదో సంథింగ్ వెళ్ళిపోవటం, అక్కడ లోకల్ పోస్టింగ్ ఏదో ఇచ్చారు. ఆ తర్వాత అనుకోకుండా కారణం ఏంటో తెలియదు, ఈ రోజు కూడా ఆయన విఆర్ఎస్ తీసేసుకున్నారు. సరే విఆర్ఎస్ తీసుకున్నాక ఈయన ఏం చేస్తారా అని ఇంట్రెస్టింగ్గా చూస్తే యంగ్ ఇండియా ఆర్గనైజేషన్ తరఫున స్టేట్ అంతా కూడా తిరిగేవాళ్ళు. పర్టికులర్గా వ్యవసాయానికి సంబంధించి పొలాల్లోకి వెళ్ళారు, రైతుల సమస్యల మీద వీటి మీద పోరాటం చేస్తానని చెప్పారు. అప్పుడు మీడియా ఫోకస్ అంతా కూడా లక్ష్మీనారాయణ గారి మీదే ఉండేదన్నమాట. సో చాలా మంచి పని చేస్తున్నాడు. సరే విఆర్ఎస్ ఎందుకు తీసుకున్నాడని తర్వాత విషయం, కానీ మంచి పోలీస్ ఆఫీసర్ ఇలా వచ్చి రైతుల కోసం ఇలా తిరుగుతున్నాడే అనుకున్నాడు కాస్త అకస్మాత్తుగా రాజకీయాలంటూ మొదలుపెట్టారు. మొదట్లో పార్టీ పెడతారనుకున్నారు, కానీ ఆ తర్వాత అనూహ్యంగా జనసేన పార్టీలో చేరారు. సరే చేరితే ఇదేంటి ఈయన రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చారే. ఇలా రాజకీయాల్లోకి వచ్చిన ఐఏఎస్లు, ఐపీఎస్లు గెలిచిన సందర్భాలు, విజయం సాధించిన సందర్భాలు చాలా రేరుగా ఉంటాయి. ఎవరు విజయరామారావు గారు లాంటి వాళ్ళు, సిబిఐ డైరెక్టర్గా చేసిన వాళ్ళు అప్పటికప్పుడు ఒకేసారి గెలవటం, ఆ తర్వాత మంత్రి అయిపోవటం లాంటివి జరిగినాయి తప్ప లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇలా రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీలు పెట్టారు, ఇంకో పార్టీలో చేరారు, ఎక్కడ సక్సెస్ అయిన సందర్భాలు చాలా చాలా తక్కువ పర్సంటేజీ ఉంటాయి. ఇప్పుడు కూడా ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు ఏపీ కేడర్లో ఏపీలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా గెలిచారు రీసెంట్గా. సో ఇలాంటి కొద్ది మందికి తప్ప మిగిలిన వాళ్ళు సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే పాలిటిక్స్కి ఐఏఎస్ ఐపీఎస్ల ఆలోచనలకి అసలు సంబంధం ఉండదు. ఏమాట కామాట ఈ ఐఏఎస్ ఐపీఎస్లో ఆ క్రమశిక్షణ అనేది కొంత ఉంటుంది. రాజకీయ నాయకులను తట్టుకోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలో చేరితే ఆయన మీద కులాల ఆపాదన తీసుకొచ్చారు. సో ఫలానా కులం కాబట్టి నువ్వు ఇక్కడ చేరావంటూ విమర్శించారు. సరే ఆయన వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు గెలిచుంటే బాగుండేది. అక్కడ గెలవలేకపోయారు ఆనాడు. సో అప్పుడు వైసీపీ నుంచి ఆయన ఎంవివి సత్యనారాయణ గారు గెలిచారు, ఈయన ఓడిపోయిన తర్వాత ఎందుకో కొన్ని జనసేన పార్టీలు కంటిన్యూ అయ్యారంటే కంటిన్యూ అవ్వాలి, అక్కడ ఎమ్మెల్యే లేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తున్నారని ఒక సిల్లీ రీజన్, ఆ రీజన్ కూడా ఎవరికి కనెక్ట్ కాల. ఆయన సినిమాలు చేసుకుంటే ఈరికెత్తుకో నాకు ఇప్పటికీ అర్థం కాల. మీరు సినిమాల్లోకి వెళ్ళనని చెప్పారు, మళ్ళీ సినిమాలే చేసుకుని నాకు ఇది నచ్చలేదు అంటూ ఆ రీజన్తో ఒక లెటర్ రాసేసి బయటకు వచ్చేసారు. పోనీ బయటకు వచ్చేసిన వ్యక్తి బలమైన కారణం చెప్పి బయటకు వచ్చి ఉంటే బాగుండేది. అసలు రావటమే కరెక్ట్ కాదేమో. సరే ఎమ్మెల్యే లేకపోయారు, వేరు కారణాలు ఉండొచ్చు. ఓడిపోగానే బయటికి రావడం, అది గెలిచుంటే బహుశా ఆ పార్టీలో ఉండేవాడు కదా. అంటే అక్కడికక్కడ ఆయన మొదట్లో ఉన్న విలువ 100% ఉంటే ఆ తర్వాత పార్టీలో చేరిన తర్వాత 25% తగ్గిపోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో 25%, అలా క్రమంగా డీగ్రేడ్ అవుతూ వస్తూ ఉన్నారు. చాలా మంచి వ్యక్తి, మంచి విలువలు కలిగిన వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, అందరూ అభిమానించే వ్యక్తి కాస్త అలా అవుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ 2024 ఎన్నికల ముందు జై భారత్ అంటూ కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఇదేంటి మళ్ళీ తప్పటడుగు చేస్తున్నాడు ఈయన. ఇలా సక్సెస్ కాదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడపాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి, తిమ్మిని బొమ్మిని చేయగలగాలి, లేదు ఉన్నట్టు చెప్పాలి, ఎన్నెన్నో రకరకాల ప్రయోగాలు చేయాలి, తిట్టులు తినాలి, అవతలను తిట్టాలి. సో ఇంత పద్ధతిగా మాట్లాడే జేడీ లక్ష్మీనారాయణ గారు తిట్టలేడు, తిడితే భరించలేడు. ఇలాంటి వ్యక్తి ఎలా సిట్ అవుతాడా అనుకున్నా నేను. సరే పెట్టాడు పాపం, ఇలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. ఈయన పార్టీ కూడా క్లిక్ అవ్వాలి, వెళ్తుందా అని. మళ్ళీ వెళ్ళదు, జనాలు పెద్దగా దీన్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారినో, జగన్ గారినో వీళ్ళందరినీ కాదని ఒక కొత్త పార్టీని ఎంకరేజ్ చేసి ఒక నిజాయితీ కలిగిన ఆఫీసర్ అనే కారణంతో ఈయన ఎంకరేజ్ చేస్తారని నేనైతే అనుకోలేదు. అవ్వాలని కోరుకున్నా. తీరా చూస్తే జయ భారత్ పార్టీ అసలు ఆ ఎన్నికల్లో పోటీ చేసిందో లేదో కూడా తెలియదు, ఏమైపోయిందో కూడా తెలియదు.
అసలు ఉనికి లేదు ఆ ఎన్నికల్లో. ఎక్కడ డిపాజిట్లు వచ్చిన సందర్భాలు, అసలు పోటీ చేసింది లేదో కూడా గ్యారంటీ లేదు. సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడంటే రోజు టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఎవరు పిలిచినా వచ్చి డిబేట్లకు వస్తాడు, మాట్లాడుతున్నాడు, అనర్గళంగా మాట్లాడతాడు, చాలా పద్ధతిగా మాట్లాడతాడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేని గురించి అని పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది లక్ష్మీనారాయణ గారికి. ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఆ క్రమశిక్షణ అలాగే మెయింటైన్ ఎక్కడ అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయరు. కానీ ఆయనకి ఏంటంటే మొదట్లో ఉన్న వాల్యూ తర్వాత లేదు, డిగ్రేడ్ అవుతూ వచ్చారన్నాను కదా. సొంత పార్టీ పెట్టి ఆ తర్వాత 2000 ఎన్నికల్లో కనుమరుగైపోయిన తర్వాత ఉన్న ఇదంతా రెస్పెక్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ పోయింది. అప్పుడప్పుడు వీళ్ళు చిన్న ప్రోగ్రామ్స్కి పిలవటం, టీవీ డిబేట్లు పిలవటం తప్ప ఆయన పెద్దగా ఎక్కడ కనిపిస్తున్న సందర్భాలు అవి లేవు. సో అనూహ్యంగా రీసెంట్గా వాళ్ళ మిస్సెస్ ఏదో 3 కోట్ల రూపాయలు సంథింగ్ ఈ ఆన్లైన్ డిజిటల్ అరెస్ట్ ద్వారా కోల్పోయింది, మోసపోయింది అనేది ఏదో సంథింగ్ తెలిసింది. ఇదేంటి వాళ్ళ మిస్సెస్ 3 కోట్ల రూపాయలు, ఆయనే పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఆయన మిస్సెస్ డబ్బులు కోల్పోవటం ఏంటి, ఆయనే అందరికీ చెప్పే వ్యక్తి అని మళ్ళీ ఒక రకమైన బాధ కలిగింది. అక్కడ కూడా మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఇట్లా ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూనే ఉన్నారు. కానీ అది పాజిటివ్గా లేదు, నెగిటివ్గా వస్తూ వచ్చింది. అనూహ్యంగా నిన్న మెయిల్ కంపెనీలో మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన ఈ మెయిల్ కంపెనీ ఒలెక్ట్రా బస్సుల్లో వైస్ ప్రెసిడెంట్ కంటే ఉద్యోగంలో చేరిపోయారు. అంటే కంప్లీట్గా రాజకీయాల నుంచి వెళ్ళిపోయినట్టు. ఉద్యోగంలో చేరారు అంటే లేనట్టు, అంటే జయ భారత్ పార్టీ లేనట్టే, ఇక రాజకీయాల్లో కూడా లేనట్టే, యంగ్ ఇండియా ఆర్గనైజేషన్ ఏమైందో తెలియదు, ఇవన్నీ కూడా ఏమైనాయో తెలియదు. అంటే ఈ ఉద్యోగంలో చేరేటప్పటికి కంప్లీట్ అంటే జేడీ లక్ష్మీనారాయణ గారికి మొదట్లో ఉన్న 100% ఆ రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఇప్పుడు ఉద్యోగంలో చేరేటప్పటికి తగ్గిపోతుందేమోనని నా ఆలోచన. ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తుల్లో నేను ఒక రిపోర్టర్గా నాకు ఆయన అంటే చాలా అభిమానం ఉంది, చాలా పరిచయం కూడా ఉంది. చూడగానే గుర్తుపట్టి అశోక్ అని పలకరించేంత ఉంది. కానీ ఆయన ఇట్లా అయిపోతుంటే నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తే ఇక రాజకీయాల్లో మనం సెట్ అవ్వము అనుకుని అటు వెళ్ళిపోయారా, విసిగిపోయి అటు వెళ్ళిపోయారా, లేకపోతే ఏంటనేది చూడాల్సి ఉంది. అదే జనసేన పార్టీలో ఆయన కొనసాగి ఉండుంటే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా సీట్ ఇచ్చి ఉండేవాళ్ళు, ఆయనకి ఆ పార్టీలో ఉన్నతమైన స్థానం ఉండుండేది. పైన ఆయన రాసిన లెటర్ పైన ఈ రోజు కూడా జనసేన కార్యకర్తలు చాలా సీరియస్గానే ఉన్నారు. సినిమాల్లో నటిస్తున్నావు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతున్నాను అని అనటం అనేది ఎవరికి కూడా కనెక్ట్ కాల. అలాంటిది ఆయన రాజకీయ అవకాశాలు మొత్తం ఉన్నట్టుగా మొత్తం పోగొట్టుకుంటూ వచ్చారు. ఒకప్పుడు జగన్ లాంటి వ్యక్తిని, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తి ఈయనైనా జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు అని బయట ఎంటైర్ సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ అనేది నడుస్తోంది.